హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. అయితే ఈరోజు నేను ఎన్ఎస్సి మరియు టైమ్ డిపాజిట్స్లో విచ్ ఈస్ ద బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ డిస్కషన్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కంప్లీట్గా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఏది అనేది తెలుస్తుంది. ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఒక 5 years స్కీము. బట్ టైం డిపాజిట్స్ అనేవి 1 year, 2 year, 3 year, 5 yearsగా ఉంటాయి. అంటే మీరు ప్రతి 1 సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ మీరు ఈ టీడీ టైం డిపాజిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్ ప్రజెంట్ ఎన్ఎస్సికి అయితే 7.7% వడ్డీ ఇస్తున్నారు. అదే టైం డిపాజిట్స్లో అయితే 1 yearకి అయితే 6.9, 2 yearsకి అయితే 7, 3 yearsకి అయితే 7.1, 5 years టీడీకి అయితే 7.5% వడ్డీ ఇస్తున్నారు. ఎన్ఎస్సిలో ఇచ్చే వడ్డీ క్యూములేటివ్ అయ్యి చివరికి ఆఫ్టర్ 5 years అసలు మరియు వడ్డీని మీకు చెల్లిస్తారు. అదే టీడీకి వచ్చేసరికి అయితే మీరు వేసినటువంటి టెన్యూర్కి వడ్డీ జనరేట్ అయ్యి మీ యొక్క పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో వడ్డీ అనేది జమ అవుతుంది. అంటే ప్రతి 3 నెలలకి కూడా ఈ వడ్డీ అనేది మీకు క్యూములేట్ అవుతుంది. వేరే టీడీస్లో మాత్రం ప్రజెంట్ ఎన్ఎస్సిలో మనకి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్కి 7.7% వడ్డీ ఇస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే 1 లక్ష రూపాయలు కానీ మీరు ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు 5 yearsకి 1,44,903 రూపాయలు మీకు వస్తుంది మెచ్యూరిటీ అమౌంట్ అనేది. అంటే ఇంట్రెస్ట్ అనేది 44,903 రూపాయలు. అదే టైం డిపాజిట్స్ అంటే 1 year టీడీకి, 2 year టీడీకి, 3 year టీడీకి, 5 years టీడీకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వస్తుంది. మనం సింపుల్గా చెప్పాలంటే 1 year టీడీకి 1 లక్ష రూపాయలు వేసినట్లయితే 6.9 కాబట్టి మనకి సంవత్సరానికి 7,081 రూపాయలు అనేది వడ్డీ వస్తుంది. అదే 2 years టీడీకి అయితే 1 lakhకి మీకు 7,186 రూపాయలు అంటే సంవత్సరానికి. అది 2 సంవత్సరాలకు కాబట్టి టోటల్గా మీకు 14,372 రూపాయలు అనేది వడ్డీ వస్తుంది. వేరే 3 years టీడీకి 1 lakhకి సంవత్సరానికి 7,291 రూపాయలు వడ్డీ వస్తే 3 సంవత్సరాలకు కలుపుకొని మీకు 21,874 రూపాయలు వడ్డీ వస్తుంది. అదే 5 years టీడీకి అయితే 7.5 కాబట్టి 1 lakhకి మీకు 7,713 రూపాయలు వడ్డీ మీకు సంవత్సరానికి వస్తే 5 years కలుపుకొని 38,568 రూపాయలు అనేది వడ్డీ వస్తుంది. అంటే మీరు 5 years టీడీ కానీ ఎన్ఎస్సి కానీ వేస్తే ఎన్ఎస్సిలోనే మీకు అత్యధికంగా వడ్డీ వస్తుంది. ఎందుకంటే 44,903 రూపాయలు అట్ ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్లతో పోల్చుకుంటే. ఈ ఎన్ఎస్సిని మనం 1000 రూపాయలతో ఓపెన్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎన్ని ఎన్ఎస్సి అకౌంట్ అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అదే టైం డిపాజిట్స్ని మీరు కూడా ఇది కూడా మినిమం 1000 రూపాయలతో ఓపెన్ చేయొచ్చు. మ్యాక్సిమం నో లిమిట్. అంటే రెండు కూడా సేమ్. అంటే మినిమం డిపాజిట్ సేమే, మ్యాక్సిమం నో లిమిట్. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కెన్ బి ఓపెన్ బోత్ ఎన్ఎస్సి అండ్ టీడీ. ఇప్పుడు ఎన్ఎస్సిని అప్పుడు ఇంతకుముందు అయితే మీకు ఎన్ఎస్సికి సర్టిఫికేట్ అంటే బాండ్ల రూపంలో మీకు ఇచ్చేవారు. ఇప్పుడైతే పాస్బుక్కే ఇస్తున్నారు. ఈ టైం డిపాజిట్స్ కూడా మీకు పాస్బుక్కే ఇస్తారు. ఎన్ఎస్సిని మనం రెన్యువల్ చేయలేం. ఒకవేళ మెచ్యూరిటీ అయిన తర్వాత కావాలంటే మీరు క్లోజ్ చేసుకుని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ వేరే టీడీలో మాత్రం రెన్యువల్ ఆప్షన్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ఒకవేళ 1 year టీడీ ఓపెన్ చేశారు అనుకోండి, వితిన్ 6 monthsలో మీరు రెన్యువల్ చేసుకోవచ్చు. 2 years టీడీని అయితే వితిన్ 12 monthsలో మనం రెన్యువల్ చేసుకోవచ్చు. లేదా 3 or 5 years టీడీని వితిన్ 18 monthsలో మనం ఇది రెన్యువల్ అనేది చేసుకోవచ్చు. కానీ మీరు ఏదైతే టెన్యూర్కి ఓపెన్ చేస్తారో ఆ టెన్యూర్ పీరియడ్ మాత్రమే మీకు రెన్యువల్ అనేది చేయబడుతుంది. ఎన్ఎస్సిలో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ఎస్సిలో ప్రీమెచ్యూర్ క్లాజ్ అనేది ఉండదు. కొన్ని కండిషన్స్లో మాత్రమే ప్రీమెచ్యూర్ క్లాజ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడంటే ఒకవేళ అకౌంట్ హోల్డర్ చనిపోతేనే మనకి ప్రీమెచ్యూర్ క్లాజ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా కోర్టు ఆర్డర్ ఉంటే మాత్రం ప్రీమెచ్యూర్ క్లాజ్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సిని ప్లెడ్జ్ చేసేటప్పుడు మీరు ఏమైనా సరిగ్గా అమౌంట్ కానీ పే చేయలేకపోతే ఆ ప్లెడ్జ్ అనేవాడు బీయింగ్ గెజిటెడ్ ఆఫీసర్ అయితే దాన్ని వాళ్ళు ప్రీమెచ్యూర్ క్లాజ్ అనేది చేయొచ్చు. ఈ కండిషన్స్లో మాత్రం మనం ఎన్ఎస్సిని ప్రీమెచ్యూర్లో చేయగలం. బట్ నార్మల్ కండిషన్స్లో మాత్రం ప్రీమెచ్యూర్ క్లాజ్ అనేది ఎన్ఎస్సిలో ఇంపాసిబుల్. అదే టీడీ అకౌంట్స్కి వచ్చేసరికి ఈ ప్రీమెచ్యూర్ క్లాజ్ అనేది 1 year, 2 year, 3 year దానికి లాకిన్ వచ్చి 6 months. అంటే 6 months వరకు మనం ప్రీమెచ్యూర్ చేయలేం. బట్ ఆఫ్టర్ 6 months మనం ప్రీమెచ్యూర్ క్లాజ్లో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటవుతుందంటే ఫర్ కంప్లీటెడ్ ఇయర్స్ మీకు టీడీ ఇంట్రెస్ట్ ఏదైతే టీడీ ఇంట్రెస్ట్ ఉందో ఆ టీడీ ఇంట్రెస్ట్ ఇస్తారు. బట్ కంప్లీటెడ్ మంత్స్కి మనకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. బట్ ఈ పిఎంసీలో మాత్రం అంటే టీడీ ప్రీమెచ్యూర్ క్లోజర్లో మాత్రం మీరు ఫర్ కంప్లీటెడ్ ఇయర్స్కి 2% డిడక్ట్ చేసి మీకు వడ్డీ ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇది ఫ్లెక్సిబుల్ కాబట్టి మీకు అవసరానికి ఈ టీడీ అకౌంట్స్ అనేది ఇక్కడ ఉపయోగపడతాయి.
ఇంకోటి ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఎన్ఎస్సిలో చేసే ఇన్వెస్ట్మెంట్ అనేది అండర్ సెక్షన్ 80సికి క్వాలిఫై అవుతుంది. బట్ వేరాజ్ టీడీస్లో మాత్రం 1 year కానీ 2 year కానీ 3 yearsలో టీడీలో కానీ మీరు చేసే డిపాజిట్స్ సెక్షన్ 80సికి క్వాలిఫై అవ్వదు. ఓన్లీ 5 years టీడీలో మాత్రమే మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మాత్రమే మీరు సెక్షన్ 80సి కింద చూపించుకోవచ్చు. ఎన్ఎస్సి మరియు టీడీని రెండింటిని కూడా ప్లెడ్జింగ్ చేయొచ్చు. అది ఎవరికంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్కి, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, షెడ్యూల్డ్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ సొసైటీకి, లేదా లోకల్ అథారిటీకి, లేదా స్టేట్ ఆర్ అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కార్పొరేషన్లకి, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి మీరు ప్లెడ్జ్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 అకౌంట్స్ కూడా మీరు ప్లెడ్జీ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ప్లెడ్జ్ అనేది చేస్తారు. దానికి కూడా సమ్ ఫీజు అనేది వసూలు చేస్తారు. ప్లెడ్జింగ్కి మనకి 118 రూపాయల ఫీజు అనేది వసూలు చేస్తారనమాట. ఇంకా మెచ్యూరిటీ అయిన తర్వాత బోత్ ఎన్ఎస్సికి టీడీకి సేమ్ ప్రొసీజరే, సేమ్ అంటే టైం పీరియడ్ మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు నచ్చిన అకౌంట్కి, అంటే మీనింగ్ మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి కానీ, ఒకవేళ మీరు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ కావాలంటే బ్యాంకుకి కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే మీరు ఈ అన్ని పాయింట్స్ మీరు విన్నారు కదా. అయితే ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ ఎన్ఎస్సిలోని టీడీ అకౌంట్స్ని పోలిస్తే ఈ ఎన్ఎస్సిలో మంచి వడ్డీ అనేది వస్తుంది. బట్ మనకు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రీమెచ్యూర్ క్లోజ్ మాత్రం ఉండదు. అది డిసడ్వాంటేజ్. ఎన్ఎస్సిలో ప్లెడ్జింగ్ చేయొచ్చు, ఆటోమేటిక్ రెన్యూవల్ ఆప్షన్ అనేది ఉండదు. కావాలంటే మళ్ళీ క్లోజ్ చేసి రీఇన్వెస్ట్మెంట్ చేయాలి. వేరే టీడీలని ఎన్ఎస్తో పోలిస్తే టీడీలకు మాత్రం తక్కువ వడ్డీ వస్తుంది, కానీ మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటాయి ఈ డిపాజిట్స్ అనేవి. ఈ డిపాజిట్స్ అంటే మీరు ఏదైనా ఒక పెద్ద అమౌంట్ మీరు కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 1 lakhని 1 year, 2 lakh 2 yearsని, 3 lakh 3 yearsని, 4 lakh 5 yearsని ఇలా వేసుకుంటే మీకు కావాల్సినప్పుడు దేనైనా దీన్ని బ్రేక్ చేయొచ్చు. అది మాత్రం టీడీలో అడ్వాంటేజ్ ఉంది. అంటే మనకు కావాల్సినప్పుడు క్లోజ్ చేసుకో, బట్ కొంచెం పర్సంటేజ్ మనకు లెస్ అయ్యి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మీ అవసరాలకైతే ఉపయోగపడుతుంది. అంటే ఆటోమేటిక్ రెన్యూవల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు వద్దనుకున్నారనుకోండి దాన్ని ఆటో రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఎన్ఎస్సిలో మాత్రం ఉండదు. అది ఒక డిసడ్వాంటేజ్. సో మీకు తెలిసింది కదా ఏ స్కీమ్ అయితే మీ అవసరాలకు ఉపయోగపడుతుందో. ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.